స్టాక్ మ్యాజిక్ తెలుగు శ్రోతలకు స్వాగతం. ఈరోజు మార్కెట్ కాస్త కరెక్షన్ గురైంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మార్కెట్ విపరీతంగా పెరగడం జరిగింది. కొంచెం కరెక్షన్ గానీ కాస్త మార్కెట్ బ్రేక్ గానీ తీసుకోకపోతే స్టాక్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ 52 వీక్స్ హైలో చాలా హై ప్రైస్ లో స్టాక్ అవైలబిలిటీ ఉన్నప్పుడు ఎక్కువ మంది ఇన్వెస్టర్లకి అందుబాటులో ఉండదు. కాబట్టి కొద్ది గొప్ప కరెక్షన్ వస్తేనే మళ్ళీ కొత్తగా ఇన్వెస్టర్లు ఇన్వెస్ట్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది. సో ఇది ఒక పెద్ద నెగిటివ్ అని కాదు, యాక్చువల్ గా కొంచెం స్మాల్ కరెక్షన్ గా చూసుకోవచ్చు. బట్ 460 పాయింట్లు అయితే పడింది. నిఫ్టీ 460 పాయింట్లు తగ్గి 21,572 క్లోజ్ అయితే బ్యాంక్ నిఫ్టీ 2,000 పాయింట్లు తగ్గి 46,064 క్లోజ్ అయింది. అయితే చైనా జీడిపి గ్రోత్ 5.2% ఈ థర్డ్ క్వార్టర్ లో పెరిగింది అన్నట్టుగా అప్డేషన్ ఉంది. యాక్చువల్ గా స్ట్రీట్ అంతగా చైనా యొక్క జీడిపి గ్రోత్ ఉంటది అని ఎక్స్పెక్ట్ చేయలేదు. అది కొంచెం చైనాకి ఫేవరబుల్. మన ఇండియా వైజ్ చూస్తే అది చైనా డెవలప్ అయితే ఏదైనా చైనాకి పాజిటివ్ ఐటమ్ అయితే మనకి కాస్త కోస్తో నెగిటివ్ అని చెప్పుకోవచ్చు మన స్టాక్ మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇక ఈ రోజు నిఫ్టీ 50లో 39 స్టాక్స్ నష్టాల్లో క్లోజ్ అయితే కేవలం 10 స్టాక్స్ మాత్రమే లాభాల్లో క్లోజ్ అయింది. ఒక్క స్టాక్ మాత్రం ఎటువంటి మార్పు లేకుండా క్లోజ్ అయింది. ఇక టాప్ గెయినర్స్ గా అపోలో హాస్పిటల్స్, HCL టెక్నాలజీస్, టెక్ మహీంద్రా, SBI లైఫ్, LTI మైంట్రీ ఇవి ఉంటే టాప్ లూజర్స్ గా HDFC బ్యాంక్, టాటా స్టీల్, కోటక్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్. ఈ రోజు ఉదయం బ్లాక్ ట్రేడ్ జరిగిన కంపెనీలు చూసినట్టయితే HDFC బ్యాంక్, SBI లైఫ్, హిందుస్థాన్ యూనిలివర్, HDFC లైఫ్, కోటక్ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, ITC, ఇన్ఫోసిస్ ఉన్నాయి. ఇక స్టాక్స్ విషయానికి వస్తే శారదా ఎనర్జీ అండ్ మినరల్స్ లిమిటెడ్ ఈ కంపెనీ ఛత్తీస్గఢ్ లో 50 మెగావాట్స్ DC సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం కోసం 150 కోట్ల విలువ గల ఆర్డర్ ని సంపాదించింది. ప్రస్తుతం ఈ షేరు 249 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. శారదా ఎనర్జీ. శక్తి పంప్స్ ఈ మధ్య వార్తల్లో బాగానే నానుతుంది. శక్తి పంప్స్ ఈ నెలలోనే శక్తి పంప్స్ సోలార్ తో పనిచేసే ఫ్లోర్ మిల్ డిజైన్ చేసి ప్రభుత్వం నుంచి పేటెంట్ హక్కులు సంపాదించింది. శక్తి పంప్స్ అది కంపెనీకి పొందిన పేటెంట్ హక్కులో 9వ పేటెంట్ హక్కుగా చెప్తుంది కంపెనీ. దాని తర్వాత ఈ RO మనకి వాటర్ ప్రాసెస్ అవుతుంది కదా, RO వాటర్, ఈ వాటర్ ప్లాంట్స్ లో వాడే ఈ హెలికల్ పంపు, ఆ పంపు ప్రస్తుతం ఈ RO ప్రాసెస్ లో వాడుతున్న పంపులకి విభిన్నంగా పవర్ కన్సంప్షన్ లోగా వాళ్ళకి హై పెర్ఫార్మెన్స్ గా ఉపయోగపడే ఈ హెలికల్ పంప్ ని డిజైన్ చేసి దానికి ఈ 10th పేటెంట్ హక్కుని సంపాదించుకుంది శక్తి పంప్స్. ఇప్పుడు కొత్తగా అదే హెలికల్ పంప్ కి యాంటీ వైబ్రేషన్ కప్లింగ్ అరేంజ్ చేస్తూ మళ్ళీ ఒక పేటెంట్ హక్కుని 11వ పేటెంట్ హక్కుగా చెప్తుంది కంపెనీ. ఈ పేటెంట్ హక్కుని సంపాదించుకుంది శక్తి పంప్స్. ఇంతే కాకుండా ఇంకొక న్యూస్ ఏంటంటే శక్తి పంప్స్ సంబంధించి ఈ జనవరి 18న కంపెనీ బోర్డు సమావేశం కానుంది. దేనికోసం అంటే QIP ద్వారా ఫండ్స్ రైజ్ చేయాలి అని ప్లాన్ చేస్తుంది శక్తి పంప్స్. ఈ రోజు 5% పెరిగి 1,115 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది శక్తి పంప్. HDFC బ్యాంక్ ఈ HDFC బ్యాంకు Q3 రిజల్ట్స్ అనౌన్స్ చేయడం జరిగింది. కంపెనీ యొక్క రెవెన్యూ గానీ నెట్ ప్రాఫిట్ గానీ ఇయర్ ఆన్ ఇయర్ చూసుకుంటే రెవెన్యూ 113% పెరిగితే నెట్ ప్రాఫిట్ 36% పెరగడం జరిగింది. అలాగే టోటల్ డిపాజిట్స్ కూడా 27.7% ఇయర్ ఆన్ ఇయర్ పెరగడం జరిగింది. సో ఇదంతా గ్రోత్ బాగానే కనిపిస్తుంది. ఒక బ్యాంక్ కి మెయిన్ కోర్ ఇన్కమ్ ఏంటంటే ఇంట్రెస్ట్ ద్వారా ఆదాయాన్ని సంపాదిస్తుంది బ్యాంక్. ఆ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ అనేది HDFC బ్యాంక్ కి తగ్గింది అనే ఉద్దేశం స్టాక్ ఈ రోజు చాలా నెగిటివ్ గా రియాక్ట్ అయింది. 8% పైగానే నష్టపోయింది. ఈ రోజు ప్రస్తుతం 1,542 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది HDFC బ్యాంక్. ఇక BEL భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఈ కంపెనీ 1,034 కోట్లు ఆర్డర్ ని సంపాదించింది. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. మారుతి సుజుకి ఈ మారుతి సుజుకి బోర్డు మీటింగ్ జనవరి 31వ తేదీన ఏర్పాటు చేయబోతుంది. అదే రోజు వాళ్ళ Q3 రిజల్ట్స్ కూడా అనౌన్స్ చేయబోతుంది మారుతి సుజుకి. ఇక లారస్ ల్యాబ్స్ ఈ నెల అంటే జనవరి 24వ తేదీన బోర్డు సమావేశం కానుంది. ఈ Q3 రిజల్ట్స్ కూడా వాళ్ళు అనౌన్స్ చేయబోతున్నారు. ఇక ఏషియన్ పెయింట్స్ విషయానికి వస్తే ఈ Q3లో నెట్ సేల్స్ 5.4% పెరిగింది. నెట్ ప్రాఫిట్ 34.5% పెరగడం జరిగింది. ఇక నెట్ ప్రాఫిట్ అనేది మార్కెట్ అంచనాలకి అనుగుణంగా ఉంది. ఇక రెవెన్యూ అనేది మాత్రం ఇంకా బెటర్ గా వస్తుంది అని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసింది. అంతగా రెవెన్యూ అయితే లేదు ఏషియన్ పెయింట్స్ కి. ఇక డొమెస్టిక్ వాల్యూమ్ వైజ్ 12% గ్రోత్ ఉన్నట్టుగా కంపెనీ రిజల్ట్స్ లో అనౌన్స్ చేసింది. ఇక ఇండస్ట్రియల్ బిజినెస్, డెకరేటివ్ బిజినెస్ కంపెనీ ప్రతిష్టాత్మకంగా చేస్తున్న ఈ బిజినెస్ లో 5.5% గ్రోత్ కనబరిచింది థర్డ్ క్వార్టర్ లో. ఈ రోజు స్టాక్ అయితే కాస్త నెగిటివ్ గా రియాక్ట్ అయింది 1.5%. ప్రస్తుతం 3,250 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది ఏషియన్ పెయింట్స్.
పిఎస్పి ప్రాజెక్ట్స్. ఈ కంపెనీ కన్స్ట్రక్షన్ కంపెనీ. గతి శక్తి విశ్వవిద్యాలయం గుజరాత్ లో ఈ యూనివర్సిటీని కన్స్ట్రక్ట్ చేయడానికి 630.9 కోట్ల విలువ గల ఆర్డర్ ని సంపాదించింది. ఇది టెండర్ లో L1 బిడ్డర్ గా నిలిచింది పిఎస్పి ప్రాజెక్ట్స్. ఈ ఆర్డర్ రైలు వికాస్ నిగమ్ లిమిటెడ్ నుంచి రావడం జరిగింది. ప్రస్తుతం 740 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది పిఎస్పి ప్రాజెక్ట్స్. సన్ ఫార్మా. ఈ ఫార్మాస్యూటికల్ కంపెనీ బేయర్ అనే ఒక కంపెనీతో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఎందుకోసం అంటే ఈ కిడ్నీకి సంబంధించిన వ్యాధి లాస్ట్ స్టేజ్ లో ఉన్న వారికి, టైప్ 2 డయాబెటీస్ ఉన్న వారికి ఈ కార్డియో వాస్కులర్ ట్రీట్మెంట్ కి ఉపయోగపడే ఒక మెడిసిన్ ని ఇండియాలో, అది పేటెంట్ హక్కు సంపాదించిన ఒక మెడిసిన్ ని ఇండియాలో డిస్ట్రిబ్యూషన్ చేయడానికి, బిజినెస్ చేయడానికి సన్ ఫార్మాకి రైట్స్ ఇచ్చింది బేయర్ కంపెనీ. ప్రస్తుతం 1298 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది సన్ ఫార్మా. మాస్ ఫైనాన్షియల్ సర్వీసెస్, MAS ఫైనాన్షియల్ సర్వీసెస్. ఈ కంపెనీ 2:1 బోనస్ ని డిక్లేర్ చేసింది. అంటే ఈ కంపెనీలో ఒక షేరు ఉన్న వాళ్ళకి ఆ 2 షేర్లని బోనస్ గా ఇవ్వబోతుంది మాస్ ఫైనాన్షియల్ సర్వీసెస్. అయితే రికార్డు డేట్ మాత్రం కంపెనీ ఇంకా అనౌన్స్ చేయలేదు. అనౌన్స్ చేసిన తర్వాత ఒకసారి అప్డేట్ చేద్దాం. ప్రస్తుతం 966 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది మాస్ ఫైనాన్షియల్ సర్వీసెస్. ఐషల్ మోటార్స్. ఐషల్ మోటార్స్ అంటే కమర్షియల్ వెహికల్స్ ఎక్కువగా తయారు చేసే కంపెనీ. 2 వీలర్స్ సెగ్మెంట్ లో ఈ రాయల్ ఎన్ఫీల్డ్ అంటే బుల్లెట్స్ తయారు చేసే కంపెనీ ఐషల్ మోటార్స్. ఈ కంపెనీ గత 4 రోజులుగా షేరు తగ్గుతోంది. ఈ నెలలో సుమారుగా ఒక 10% తగ్గడం జరిగింది ఐషల్ మోటార్స్. అసలు దీనికి కారణం ఏంటంటే ఈ కంపెనీ యొక్క మెయిన్ సెగ్మెంట్ రాయల్ ఎన్ఫీల్డ్ 350cc బైక్స్ ఏదైతే ఉన్నాయో దానికి హెవీ కాంపిటీషన్ రాబోతుంది. ఎవరి ద్వారా అంటే ఈ హీరో మోటోకార్ వాళ్ళు ఈ హార్లీ డేవిడ్సన్ తో టైప్ అయ్యి ఒక న్యూ బైక్ ని లాంచ్ చేయడం జరిగింది. అలాగే బజాజ్ ఆటో కూడా ఈ 400cc, ఈ 450cc అంటే ఇంచుమించు ఈ సీసీకి దగ్గరలో కాంపిటేటివ్ గా చాలా మోడల్ గా కస్టమర్ ని ఆకట్టుకునే విధంగా డిజైన్ చేసి ఒక పెద్ద కంపెనీలు, బిగ్ ప్లేయర్స్ ఒక కాంపిటీషన్ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా దీనికి బిజినెస్ అనేది తగ్గుద్ది, డిమాండ్ అనేది స్ట్రీట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. దాంతో స్టాక్ అనేది తగ్గుతుంది. ఈ రోజు కూడా 1.5% తగ్గి 3746 దగ్గర ట్రేడ్ అవుతుంది ఐషల్ మోటార్స్. ఇక L&T కంపెనీ మరో కొత్త ఆర్డర్ సంపాదించింది. ఈ L&Tకి చెందిన బిల్డింగ్స్ అండ్ ఫ్యాక్టరీస్ డివిజన్ ఇండియా అండ్ ఒమన్ సంబంధించి 1000 to 2500 crores వర్త్ ఆర్డర్స్ ని సంపాదించడం జరిగింది. ఇందులో భాగంగా మన ఇండియాలో ముంబైలో 14 టవర్లు కన్స్ట్రక్ట్ చేయడానికి మహారాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ అథారిటీ నుంచి ఆర్డర్ సంపాదించింది. అలాగే ఒమన్ లో 3 స్టార్ హోటల్ ని కన్స్ట్రక్ట్ చేయడానికి, అలాగే రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ ని కన్స్ట్రక్ట్ చేయడం కోసం ఈ ఆర్డర్ ని సంపాదించింది. దీంతో ఈ రోజు L&T స్టాక్ 52 వీక్స్ హైని టచ్ చేసింది. ప్రస్తుతం 3575 రూపాయల్లో ట్రేడ్ అవుతుంది L&T. సోమ్ డిస్టిలరీస్. ఈ కంపెనీ లెక్కర్ తయారు చేసే కంపెనీ. 350 కోట్లు రకరకాలుగా ఫండ్స్ రైజ్ చేయాలి అనేది కంపెనీ ప్లాన్ చేస్తుంది. ఎందుకంటే ప్రతి కంపెనీ కూడా మార్కెట్ డిమాండ్ కి అనుగుణంగా ప్రొడక్షన్ ఇవ్వాలి అంటే ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ ప్లాన్ అనేది తప్పనిసరిగా చేసుకోవాల్సిన ఒక రెగ్యులర్ ఎక్సర్సైజ్ చెప్పుకోవచ్చు. ఈ కంపెనీ కూడా ఫ్యూచర్ పొటెన్షియల్ డిమాండ్ ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఫండ్స్ రైజ్ చేయాలి అనుకోవడం ఒక పాజిటివ్ అంశంగా తీసుకోవచ్చు. ఈ రోజు స్టాక్ 3% పెరిగి 298 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది సోమ్ డిస్టిలరీస్. JSW ఎనర్జీ. ఈ కంపెనీ తన అనుబంధ సంస్థ JSW నియో ఎనర్జీ. ఈ కంపెనీ తెలంగాణ స్టేట్ లో 9000 కోట్ల పెట్టుబడితో పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ ని ఏర్పాటు చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేసింది. ఇందుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వంతో ఒక MOU మీద సంతకాలు చేసుకోవడం జరిగింది. అలాగే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కంపెనీకి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తాము, ఇక భవిష్యత్తులో కూడా మరిన్ని ప్రాజెక్ట్స్ ఇక్కడ చేపట్టాలి అన్నట్టుగా అప్డేట్ చేశారు ముఖ్యమంత్రి. ప్రస్తుతం 470 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది JSW ఎనర్జీ. ఇవ్వండి ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.